హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ భాగ్యశ్రీ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్. ఇవాళ అయితే నేను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నవేడేస్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకే దగ్గర కదలకుండా కూర్చొని ఉండిపోవటం వల్ల, నిల్చొని ఉండిపోవటం వల్ల, బాగా పిల్లలు బరువులు ఉన్న బ్యాగులు మోయటం వల్ల, కింద నుంచి పై స్టేర్ వరకు వెళ్ళి రావటం వల్ల, ఉదయం నుంచి ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవడం వల్ల పిల్లలైతే ఇంటికి వచ్చి అమ్మ కాళ్ళు లాగేస్తున్నాయి, అమ్మ నడుము లాగేస్తుంది, అమ్మ వీపు నొప్పి వచ్చేస్తుంది. మా పిల్లలే వీపు వెనకాల కుద్దమన్న రోజులు కూడా ఉన్నాయండి. అందుకే నేను చెప్తున్నా. సో పెద్దవాళ్ళు అయితే కాళ్ళు లాగేస్తున్నాయి, కొంచెం కాళ్ళు నొక్కువ ఇవే కదా మనం ఎక్కువ చేసేది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనము చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు బాబు ఏం తినట్లేదు, కనీసం పాలు తాగేసి వెళ్తేనైనా కొంచెం బాగుంటుందేమో అని ఉట్టి పాలు ఇచ్చేసి పంపించేస్తూ ఉంటాం. నిజంగా మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ని పాలు ఒక్కటే ఇచ్చేయగలుగుతుంది అంటారా? అంతెందుకు పూర్తిగా కాల్షియం అన్నది పాలు అందించగలుగుతుంది అంటారా? నవ్వేడేస్ అయితే పాలలో మునుపున్నంత కాల్షియం కాదు కదా, మునుపున్నంత ప్యూరిటీ కూడా ఉండడం లేదు. అది మనందరికీ తెలిసిందే కదా. సో కాల్షియం గురించి చెప్పాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కాల్షియం కంటెంట్ ఉన్న కొన్ని ఫుడ్ అన్నది అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫుడ్ అయితే ముఖ్యంగా మనం మునగాకండి అండ్ నువ్వులు అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే టోఫు. ఓకే, సోయా బీన్స్ నుంచి మనం టోఫు చేసుకోవచ్చు. సో ఆ విధంగాను. అండ్ ఆకుకూరలు మనకి తెలుసు, రోజులో 13 సార్లు ఆకుకూరలు తినాలంటే చిన్న చిన్న పోర్షన్స్లో. బట్ మనం కనీసం వారంలో ఒకసారి తింటున్నామా, నెలకు ఒకసారి తింటున్నామా, మనల్ని మనమే అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇంకా మన పిల్లలకి ఏమి ఇస్తున్నామో మనకే తెలుసు. కాబట్టి ఇక్కడ ఏదైతే మిల్క్ ఒక్కటే కాదు, స్పినాచ్ కానీ, తోటకూర కానీ, నువ్వులు కానీ, అలాగే పల్లి చిక్కీ కానీ, నువ్వుల చిక్కీ కానీ, నువ్వుల కారపొడి కానీ, మునగాకు కారపొడి కానీ, ఇట్లాంటివన్నీ చేసి పెట్టుకొని పిల్లలకి నోటికి ఇంపుగా కొంచెం తినదగ్గ విధంగా చేసుకుంటే, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మనం ప్రిపేర్ చేసుకొని కనుక డైలీ వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇవ్వగలిగితే కాస్త వాళ్ళ స్టామినా అన్నది బాగుంటుంది. అలాగే పూర్తి విలువలో మనకి కాల్షియం బాడీ అబ్జర్వ్ చేయాలన్నా విటమిన్ డి సపోర్ట్ అన్నది చాలా అవసరం. బట్ నవేడేస్ విటమిన్ డి అన్నది ఎంతమందికి లోపమో తెలుసా? మనకి నియర్లీ చెప్పాలంటే మన పాపులేషన్లో 80+ విటమిన్ డి లోపం ఉండింది తెలుసా? సో బయటికి వెళ్ళి వర్క్ చేసేది ఎంతమంది ఉన్నారండి? వీధి చివరికి వెళ్ళొచ్చి అమ్మ బాబాయ్ అనుకుని ఏసీ వేసి కూర్చునే రోజులు ఇవి. పిల్లలైనా సరే అమ్మ క్లాస్ రూమ్లో ఏసీ ఉంటే బాగుందమ్మా అని అడిగిన రోజులు కూడా నేను చూసాను. కాబట్టి ఇక్కడ విటమిన్ డి అన్నది ఖచ్చితంగా మనకి కంటెంట్ కాల్షియం మన బాడీ అబ్జర్వ్ చేయాలంటే కావాలి. అయితే ఎండ్లో అరగంట ఆడేటట్టు చూడండి. అంత టైం లేదు అనుకుంటే విటమిన్ డితో కలిపిన కాల్షియం ఫుడ్ సప్లిమెంట్స్ని ఇవ్వచ్చు. వరల్డ్ వైడ్ #1 న్యూట్రిషన్లోనే నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా పీపుల్ చెప్పే ప్రాబ్లమ్కి సొల్యూషన్ అన్నది మేము ఇవ్వగలిగాం. కాబట్టి మీకు కూడా విటమిన్ డి ప్లస్ కాల్షియం బాడీ అబ్జర్వ్ అయ్యే విధంగా ఫుడ్ సప్లిమెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది, మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాను. సో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి.